వయసు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళ పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే వయసుతో పాటే వారి హార్మోన్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కండరాలు క్షీణించడం, ఎముకలు బలహీనంగా మారిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో 20లో ఆరోగ్యానికి హామీ ఇచ్చిన ఆహార పదార్థాలే 50లో అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు తమ వయసును అవసరాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎముకలు, కండరాలు, మెదడు, కాలేయంతో పాటు రక్త నాళాలలో తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది. కండరాలు, ఎముకల బలం క్షీణించడం మొదలవుతుంది. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, కార్డియో మెటబాలిక్ వంటి ప్రమాదాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో నాణ్యమైన ప్రోటీన్తో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర, బరువు పెరగడాన్ని నియంత్రించే పదార్థాలకు డైట్లో స్థానం కల్పించాలి. కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. నెలసరి సమయంలో రక్తం కోల్పోవడం, ఐరన్ లోపం సర్వసాధారణం. దాంతో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు సప్లిమెంట్లను తీసుకుంటారు. ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత మహిళల్లో ఐరన్ అవసరాలు తగ్గుతాయి. అయినప్పటికీ ఐరన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే శరీరంలో పేరుకుపోయే ఐరన్ ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకత కాలేయంపై ఒత్తిడితో పాటు హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం అనేది మహిళల జీవితంలోని దశలను బట్టి మారుతుంది. యుక్త వయసు నుంచి మొదలు పెడితే మెనోపాజ్ దశ వరకు ఒక్కో దశలో ఒక్కో రకమైన ఆహారం అవసరం పడుతుంది. 20 ఏళ్లప్పుడు అమ్మాయిలలో ఈస్ట్రోజన్ పెరుగుదల వేగంగా జరుగుతుంది. తుంటి చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఋతుక్రమంలో రక్తం కోల్పోవడంతో పాటు ఎముకల నిర్మాణం కూడా చురుకుగా సాగుతుంది. కాబట్టి ఈ వయసులో ఆడవాళ్లకు ఐరన్, కాల్షియం, ఎనర్జీ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.